ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమానికి విశేషమైనటువంటి పెద్దలందరికీ నమస్కారము. అంబేద్కర్ ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని ఈరోజు కొంతమంది జరిగింది. అంబేద్కర్ ఆశయాలని కులాలకు మతాలకు అందరికీ తన పదాల అర్థాలను చేసుకుని ఆయన రాజ్యాంగం రచించాడు. కానీ ఈరోజు దాన్ని చాలామంది పాటించడం లేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, అదేవిధంగా మేమందరం కూడా ఆ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దూరం తీసిన మళ్ళీ ఫోటో కాదని ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి ఈ యొక్క ఏప్రిల్ 9 ప్రతి కల్పించేవాడు బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఒక పండుగ లాంటిది. ఎందుకంటే మనకి ఈ దేశంలో భూమి మీద బతకాలని కానీ, లేకపోతే తిండి దొరకాలని కానీ, బట్ట కోసం కానీ మనం ఏదైతే పాటుపడుతున్నామో అది ప్రతి ఒక్క కులాల వారికి, అంటే ఆర్థికంగా కానీ ఇంకొక విధంగా కానీ ఎదుగుబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు అందాలని చెప్పి బాబాసాహెబ్ గారు రాసిన ఈ రాజ్యాంగం వల్లే మనం అందరం కూడా ఈ స్వేచ్ఛ వాయువులో, ఈ డెమోక్రసీలో ఉన్నాం. ఈ డెమోక్రసీని కొందరు దొంగలు ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాలి, రాజ్యాంగాన్ని ఇంకొకలాగా చేయాలని ఏదైతే ఆలోచన చేస్తున్నారో రాబోయే రోజుల్లో ఏదైతే రాబోయే ఎలక్షన్లో ఉన్నాయో ఆ ఎలక్షన్లో ఆ శక్తులని, ఆ దొంగలని ఈ రాజ్యాంగం మార్చాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్క దొంగని మేమందరం కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ దేశంలో ఉన్న మైనార్టీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ప్రతి ఒక్కరం కలిసి ఆ దొంగలను మాత్రం తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చేస్తాం. ఇది మాకు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అనేది ఒక పండుగ లాంటి వాతావరణం. మాకు ఈ వాతావరణంలో మా రహమత్ ప్రతి ఒక్క కార్యకర్త ఏ కులానికి సంబంధం లేకుండా, ఏ మతానికి సంబంధం లేకుండా మేము ఈ పండుగని, ఈ జయంతిని చాలా చాలా ఆనందంగా మా పండుగలను సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటాం. జై భీమ్. మళ్ళీ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.